గురుగారు అప్పుడప్పుడు ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే గతంలో జరిగిన చెడు జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే ఇది దోషం ఏదన్నా ఉందంటారా? శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మనస్సంబంధిత దోషములు ఏమైనా ఉంటే మనఃకారకుడైనటువంటి చంద్ర సంబంధిత దోషములున్న జాతకరీత్యా ఒకవేళ బాలారిష్ట దోషములు ఏవైనా ఉన్నా ఖచ్చితంగా మీరు చెప్పినటువంటివన్నీ కూడా వాళ్ళకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే జరిగింది ఏదైనా ఒక సంఘటన ఉండుంటుంది. ఆ సంఘటన తర్వాత ఒక కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా మళ్ళీ కలిసి ఉన్నా ఆ సంఘటన గుర్తొచ్చినా ఆ రోజు గుర్తొచ్చినా వీరందరి మీద చికాకు పడడం, పదే పదే వాళ్ళని అనుకోవడం, ఇవన్నీ కూడా చంద్ర సంబంధితమైనటువంటి దోషములు. అయితే వీటికి సంబంధించి ఆడమగ ఇద్దరిలో చూసుకుంటే ఆడవారికే ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలరు. ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా సరే ఏదైనా వస్తువు పెట్టినా చీర పెట్టినా మేమందరం ఏంటంటే ఓకే ఇచ్చారా అనుకుంటాం. కానీ లేడీస్ ఏం చేస్తారంటే పక్కన వాళ్ళకి ఏం పెట్టారని చూస్తారు. ఎందుకు? అయితే ఆనందించాలి లేకుంటే బాధపడాలి. అంటే వాళ్ళకి మనస్సుకి కేవలం తెలిసిన రెండే రెండు, అయితే ఆనందించాలి లేదా బాధపడాలి. ఫోన్ చేసి ఎవరిని ఇన్వైట్ చేస్తే ఓకే అనొచ్చు కదా, అలా అనరు. నాకంటే ముందు ఎవరిని పిలిచారు వదినా అంటారు. దేనికి? అది కూడా వారి మనస్సుని ఆనందింపజేయాలి లేకుంటే కాస్త కృంగదీసుకోవాలి. ఇలాంటివి ఉండకూడదని చెప్పి మన యొక్క తెలుగునాట ముఖ్యంగా ఒక సాంప్రదాయం ఉందమ్మా. ఏంటంటే ఆడవాళ్ళ మంగళసూత్రంలో ముత్యాలు వేసుకోండి అని చెప్తారు. ముత్యం ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా వేసుకోవాలి. ఇవాళ రేపు సైంటిస్టులు కొత్త విషయం చెప్పారు. మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉంటాయి అని చెప్పారు. అందుకని మగవాళ్ళు రుద్రాక్ష ధరించి మెడలో దాంతో పాటుగా ముత్యం కూడా ధరించి గుండెలకు తగిలినంతసేపు కూడా ప్రశాంతత ఉంటుంది. అయితే విశేషంగా ఇది గనక చేయడం వలన మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడము ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యకు ఏదైనా ప్రత్యేకమైన రెమెడీ ఉందా గురుగారు? ఖచ్చితంగా. పూర్వము ఋషులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా సరే ఇలాంటి బాధతో వచ్చినప్పుడు వారిని ఆశ్రమంలో ఉంచి, మనకంటే ఇప్పుడు 12 అంటే మధ్యరాత్రి కాదు, కానీ వారికి ఏంటంటే అప్పట్లో 12 అంటే నడి రాత్రి. ఆ సమయంలో పౌర్ణమి సమయంలో లేదా ఏకాదశి నుండి పౌర్ణమి సమయంలో నదీ తీరానికి తీసుకెళ్ళి కొన్ని ఔషధాలన్నీ కూడా ప్రవాహంలో పక్కబెట్టి అలా వచ్చిన నీటిని తాపేవాళ్ళు. అది కేవలం మనస్సంబంధిత దోషములు ఉన్న వాళ్ళకు మాత్రమే చేసేవాళ్ళు. ఇవాళ రేపది కష్టం కదా, కాబట్టి ఒక రెమెడీ ఉంది. మనకు ఏకాదశి నుండి స్టార్ట్ చేసి పౌర్ణమి వరకు కూడా గాజు పాత్ర ఒక గ్లాస్ బౌల్లో నీళ్లు నింపుకోండి. నిజం చెప్పాలనంటే క్లియర్గా అర్థం కావాలనంటే మనకు ఫిష్ ఎక్వేరియంస్ ఉంటాయి, ఫిష్ పాట్స్ అంటారు కదా, దాంట్లో రాళ్ళు చేపలు ఏం లేకుండా వాటర్ మాత్రం ప్యూర్ వాటర్ నింపుకొని మీ డాబా పైన పెట్టేసుకోండి. అది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ రాత్రులలో ఉండాలి. రాత్రి సమయాల్లో డాబా పైన ఉండాలి. ఈ పక్షులు ఏమైనా వస్తాయేమోనండి అనుకుంటే పైన మీరు పిండి జల్లించే జాలి ఉంటుంది కదా, జాలి పెట్టండి. పిండితో ఉన్నది పెట్టకండి, నీళ్ళన్నీ మళ్ళీ పిండి పిండిగా మారితే మామూలుగా జాలి పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఇంటిల్లిపాది అందరూ కూడా ప్రత్యేకంగా ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి లేదా అందరూ కూడా వాటిని కాచి వడబోసి తాగాలి. ఇలా చేయడం వలన ఇలా ఏకాదశి రోజు మరుసటి రోజు ద్వాదశి, మరుసటి రోజు త్రయోదశి, మరుసటి రోజు చతుర్దశి, తర్వాతకి పౌర్ణమి, ఇలా ఒక 5 నుంచి 11 నెలల పాటు ప్రతీ నెల ఇలా చేయడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన, నిద్రలో ఉలిక్కి పడడం, పదే పదే ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడడం, ఇలా చేస్తున్న వాళ్ళందరికీ కూడా దోషం అనేటువంటిది పోతుంది. అసలు ఇది ఎందుకు వస్తుందో తెలుసా అండి? ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకం అని చెప్పి ఒకటి బ్రహ్మహత్య చేసినప్పుడు దాన్ని మరి రాజు కాబట్టి ఆయనకి ఇవ్వకూడదుగా, కొంతమందికి ఇవ్వండి అని అంటే చంద్రుడికి, ఆడవాళ్ళకి, గోవు యొక్క ముఖానికి, పాలకి, నీటికి ఇచ్చారు. కాబట్టి నీటిలో ఏదైనా కలిపినా పాలలో ఏదైనా కలిపినా తత్వం మారిపోతుంది. గోముఖాన్ని పూజించరు. ఆడవాళ్ళకి నెలలో 5 రోజుల పాటు మూడ్ స్వింగ్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. నీళ్లు కూడా చంద్రుడి యొక్క ఆగమనాన్ని బట్టి అలలు అనేటువంటివి ఉంటాయి. చంద్రుడికి కూడా 15 రోజులు క్షీణదశ, 15 రోజులు ఉచ్చదశ అనేటువంటిది ఉంటుంది. ఇవి చంద్రుడిని అనుసంధానం చేసుకొని ఉండేటువంటి ఆలోచన విధానం అనేది మనిషికి అనేది ఉంటుంది. అందుకని విశేషంగా ఈ పౌర్ణమి ముందు 5 రోజులు చాలా మంచిది. ఆ ప్రకారంగా చేస్తే మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండొచ్చు.